నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రతిభను ప్రోత్సహించడానికి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రతి విద్యార్థిని క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యాలుగా కూటమి ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తోందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-16, అండర్-17, అండర్-22 విభాగాల్లో 9 రకాల క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి నగదు ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించిన వారికి స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్నారు. జిల్లాలోని పలువురు యువకులు క్రీడల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. ప్రతిభ ఉన్న ప్రతి క్రీడాకారుని గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాయిస్ అందరికి అవకాశం ఇవ్వకనుక ఓకే సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అమరావతి ఛాంపియన్షిప్ ఎవరైతే ప్లేయర్స్ రికగ్నేషన్ వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే విధంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమంలో ఈ టోర్నమెంట్లు ఏర్పాటు చేయబడింది. దీంట్లో 9 రకాల స్పోర్ట్స్ అండర్-16, అండర్-17, అండర్-22 దీనికి గాను దాదాపుగా 1 కోటి రూపాయలు నగదు ప్రోత్సాహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతూ ఉంది. చాలామంది బాగా చదవచ్చు, చాలామంది స్పోర్ట్స్లో కూడా ఉద్యోగం తెచ్చుకునే వాళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలో తాడేపల్లిని చాలామంది సత్యనారాయణ దగ్గర చాలామంది ట్రైనింగ్ తీసుకుని స్పోర్ట్స్ కోటాలో సిఏలు, ఎస్ఐలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి తాడేపల్లిలో కూడా ఇక్కడ మీకు అన్ని రకాల స్పోర్ట్స్ని హై స్కూల్లో 9 రకాల గేమ్స్ని హై స్కూల్లో మనం దగ్గర ఇండోర్ స్టేడియంని ఇక్కడ శ్రేయస్కరం కాదు కాబట్టి కోర్టు మరి ఇండోర్ స్టేడియంలో కూడా ఏర్పాటు చేసాం. దాన్ని రేపు నుంచి అందరూ కూడా ఆడుకునే విధంగా ఓపెనింగ్ అయిన వెంటనే షెడ్యూల్ ఆడే వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బాగా మోటివేట్ చేసిన అధికారులందరికీ మరి ప్రతిభను గుర్తించాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ లేదు ఎవరు ఈ గేమ్స్ మీద ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ దృష్టి పెట్టిన పాపనుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింటారు ప్రతి దాంట్లో రికగ్నేషన్ ఉండాలి. ప్రతిభ నైపుణ్యం ఉన్న వ్యక్తులందరినీ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశించి కార్యక్రమాలు చేపడతాం. ఇవాళ అంటే ప్రోత్సహించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా చేస్తున్నందుకు మీరు సద్వినియోగం చేసుకోండి. మీ రికగ్నేషన్ ఇవాళ చాలామంది సింగర్స్ బయటకు వచ్చారంటే ఆ రోజు రామోజీరావు గారు పాడుతా తీగ పెట్టవలసి వచ్చారు. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ స్పోర్ట్స్ పెట్టడం, దాంట్లో రికగ్నేషన్ అయితే జిల్లా ఆడతాం, జిల్లాని స్టేట్కి ఆడతాం, స్టేట్కి ఆడితే మళ్ళీ సెంట్రల్కి ఆడతాం. ఆ విధంగా మీకు ప్రోత్సహించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తాం. దీన్ని యువత అందరూ వాడుకుని మీరు చదువుతో పాటుగా శారీరకంగా కూడా మనకి ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరందరూ కూడా మీ ప్రతిభను కనపరిచి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోవాలని నేను యువతని కోరుతాను.